సాయికృష్ణ కేసులో కోర్టుకు సిఐ నాగరాజు లేఖ రాశారు. తాను నిర్దోషినని, సిట్ బృందం అన్యాయంగా తనను ఇరికిస్తుందని అన్నారు. సిట్ అధికారులు తనను టార్చర్ చేయకుండా చూడాలని కోరారు. సిట్కు తన కస్టడీ అవసరం లేదని, ఈ కేసులో తనను ఇరికించడం కోసమే కస్టడీ కోరుతున్నారని అన్నారు. లాయర్ల సమక్షంలోనే తనను విచారించాలని, టార్చర్ చేయకుండా చూడాలని సిఐ నాగరాజు లేఖలో పేర్కొన్నారు. మరోపక్క గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ కు గురైన సిఐ నాగరాజును 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇవాల్టి నుంచి నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. 8 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డులతో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. జూన్ 23న అరెస్టైన నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సుమారు 2 నెలల క్రితం గాదే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించటం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్థానిక విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. అలాగే విజయవాడ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ సమక్షంలో విచారణ జరగనుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్ట్రేరియల్ విచారణ చేపట్టారు. లాకప్ డెత్ కేసులో సమాచారం తెలిసిన వాళ్ళు వారి దగ్గరున్న సాక్ష్యాలను అందించాలంటూ ఆర్డీఓ ప్రకటన జారీ చేశారు. సాయికృష్ణ కేసులో కోర్టుకు సిఐ నాగరాజు లేఖ రాశారు. తాను నిర్దోషినని, సిట్ బృందం అన్యాయంగా తనను ఇరికిస్తుందని అన్నారు. సిట్ అధికారులు తనను టార్చర్ చేయకుండా చూడాలని కోరారు. సిట్కు తన కస్టడీ అవసరం లేదని, ఈ కేసులో తనను ఇరికించడం కోసమే కస్టడీ కోరుతున్నారని అన్నారు. లాయర్ల సమక్షంలోనే తనను విచారించాలని, టార్చర్ చేయకుండా చూడాలని సిఐ నాగరాజు లేఖలో పేర్కొన్నారు. మరోపక్క గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ కు గురైన సిఐ నాగరాజును 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇవాల్టి నుంచి నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. 8 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డులతో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. జూన్ 23న అరెస్టైన నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సుమారు 2 నెలల క్రితం గాదే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించటం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్థానిక విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. అలాగే విజయవాడ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ సమక్షంలో విచారణ జరగనుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్ట్రేరియల్ విచారణ చేపట్టారు. లాకప్ డెత్ కేసులో సమాచారం తెలిసిన వాళ్ళు వారి దగ్గరున్న సాక్ష్యాలను అందించాలంటూ ఆర్డీఓ ప్రకటన జారీ చేశారు.